సామెతలు 4 అధ్యాయము 21, 22 వచ్చిన. నా కుమారుడా, నా మాటలను ఆలకింపు, నా వాక్యములకు నీ చెవియొగ్గు. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరెను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు చెవియొగ్గుము అన్నాడు. చెవియొగ్గి ఆయన మాటలు వినాలి. చెవియొగ్గి ఆయన మాటలు విని ఆయన మాటలు గ్రహించాలి. గ్రహించి ఆయన ఏం చెప్తున్నాడు, చెవియొగ్గమన్నాడు కదా, ఏం చెప్తున్నాడు అని మనము ఆలకించాలి. దేవుని యొక్క మాటలు ఆలకించడానికి మనము చెవియొగ్గాలి, ఆలకించాలి. మొదట ఆలకించాలి, చెవియొగ్గాలి. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీకుము అన్నాడు. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీకుము. ఏది తొలగిపోనీకుము అంటున్నాడు? వాక్యం అనే విత్తనాలని తొలగిపోనీకుము అన్నాడు. వాక్యాన్ని తొలగిపోనివద్దు అంటున్నాడు. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోను అంటున్నాడు. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోను అన్నాడు. నీ హృదయంలో వాటిని భద్రం చేసుకుంటే నీకు మేలు. నీ హృదయంలో వాటిని భద్రం చేసుకుంది. దేన్ని భద్రం చేసుకోవాలి? నువ్వు దేవునికి వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. దేవునికి మాటలు భద్రం చేసుకోవాలి. లోకములో చెత్త కాదు భద్రం చేసుకునేది. లోకములో ఉన్న ఊసులు కాదు భద్రం చేసుకునేది. లోకంలో ఉన్న ముసలమ్మ ముచ్చట్లు కాదు భద్రం చేసుకునేది. దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఏ మాటలు? దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రం చేసుకుని మాట్లాడు. దొరికిన వారికి అవి ఏమవుతాయంట? జీవం ఇస్తాయంట. దొరికిన వారికి అది జీవమునిస్తాయంట. వారి సర్వ శరీరంకు ఆరోగ్యమును ఇచ్చును అంట. వారికి సర్వ శరీరంకు ఆరోగ్యం ఇచ్చిన. ఆరోగ్యం ఎవరిస్తారు మనకి? ఆరోగ్యం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు మనకి. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తే నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు నువ్వెంతో సంతోషంగాను ఆరోగ్యంగాను ఉంటావు. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నీకు ఏదో ఒక బలహీనత, నాకు అందరికీ కూడా ఏదో ఒక బలహీనత వస్తుందన్నమాట. ఆ బలహీనతలు రాకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకోవాలి. దేవుని ప్రేమ కలిగి, దేవుని యొక్క విశ్వాసం, దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి మనము నడుచుకోవాలి. అప్పుడు ఏమంటున్నాడంటే వారి శరీరంకు ఆరోగ్యం ఇచ్చును అంటున్నాడు. శరీరంకు ఆరోగ్యం ఇచ్చు. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరు. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరటం ఏంటి? నీ హృదయం నుండి నీవు జీవించు సంవత్సరములు అధికములు అవుతాయి అని అని చెప్తున్నాడు. నీ జీవించు సంవత్సరములు అధికములు అవుతాయి. జీవదారులు బయలుదేరటం అంటే ఏంటి? జీవదారులు బయలుదేరుతుంటే జీవదారులు అంటే నీవు జీవించే సంవత్సరంలో అధికములు అవుతాయి అని అర్థం అనమాట. నీవు జీవించే సంవత్సరంలో అధికములు అవుతాయి అని అర్థం అన్నమాట. నీ హృదయం నుండి జీవదారులు బయలుదేరును అన్నమాట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. నీ హృదయాన్ని ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. భద్రంగా కాపాడుకుంటేనే వీటి విషయంలో ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క మార్గంలో నడుచుకునేవారుగా, దేవుని కృపను పొందుకునేవారుగా, విశ్వాసము కలిగి మనం జీవించేవారుగా, దేవుని మాటలకు చెవియొగ్గేవారుగా, ఆలకించేవారుగా మనం ఉంటే దేవుడు మనకి జీవమును ఇస్తానంటున్నాడు. జీవదారులు బయలుదేరుతాయి అంటున్నాడు. జీవదారులు కూడా బయలుదేరుతాయి అన్నాడు. ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. దేవుడు ఆరోగ్యం ఇస్తానంటున్నాడా లేదా? దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తానండి. మనము దేవుని యొక్క మాటలు విని దేవుని మార్గంలో మనం నడుచుకుంటే దేవుడే మనకి దిక్కు, దేవుడే మనకి అన్ని సమస్తము ఆయనే అని నువ్వు ఎంచితే దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క కార్యాలు సఫలపరిచే దేవుడుగా ఉంటాడు. మేలు చేసే దేవుడుగా ఉంటాడు. నీ యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలించే దేవుడు. నీ యొక్క హృదయాన్ని పరిశీలించే దేవుడు. నీ యొక్క హృదయాన్ని పరీక్షించే దేవుడు. నీ యొక్క హృదయాన్ని చూసే దేవుడు అన్నమాట. ఎప్పుడు కూడా నీ హృదయం ఏంటనేది ఆలకించే దేవుడు, పరీక్షించే దేవుడు. నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉందనుకో, నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉందనుకో, దేవుడు నీ యొక్క హృదయవాంఛలను తీర్చే దేవుడు. నీ హృదయం సరిగా లేకపోతే దేవుడు నీ హృదయవాంఛలు తీర్చడు.
ఎందుకంటే నీ హృదయాన్ని దేవుడు ఎప్పటికప్పుడు పరీక్ష చేస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాము ఏదో దేవుని యొక్క మార్గంలోనే ఉన్నాం కదా, దేవుని వాక్యం చదువుతున్నాం కదా, వాక్యం ప్రార్థనకి వెళ్తున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా అనుకుంటాం. కానీ ఇవన్నీ చేస్తున్నాం కానీ మన హృదయం సరిగా ఉందో లేదో మనం చూసుకోవట్లేదు. మన హృదయం మనది సరిగా ఉందో లేదో మనం చూసుకోవట్లేదు. హృదయం సరిగా ఉంటే దేవుడు మన హృదయ వాంఛలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. హృదయ వాంఛలు తీరుస్తాడన్నమాట ఆయన. హృదయ వాంఛలు తీర్చే దేవుడు. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకోనమంటాడు. అందుకే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకో. మన హృదయం ఎప్పటికప్పటికి దారి తప్పిపోతూ ఉంటుంది, మన ఆలోచనలు తప్పిపోతూ ఉంటాయి, మన తలంపులు తప్పిపోతూ ఉంటాయి, లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి, మన అడుగులు లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి, మనం జారిపోతూ ఉంటాం, భక్తిలో విశ్వాసంలో జారిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ మన భయముతోనూ భక్తితోనూ విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడు మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు కొన్నాడు. అందుకే కొంతమంది భక్తులకి అమ్మ నా దగ్గర రూపాయి లేదమ్మా, నా దగ్గర రూపాయి లేదమ్మా, నేను నా పిల్లలు ఉన్నారమ్మా, పెళ్ళిళ్ళు చేయాలమ్మా, ఎట్టగమ్మా, నేనేం చేయాలమ్మా అని అంటారు. కానీ కొంతమంది విశ్వాసులు ప్రార్థన ద్వారా మేలు పొందుకుంటారు, ప్రార్థన ద్వారా మేలు పొందుకుంటారు. అదే హృదయ వాంఛలు తీర్చడం అంటే దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆనుకుంటావో అప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు అన్నమాట. నీ హృదయాన్ని చూసినప్పుడు దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష పెడతాడని నువ్వు ఆలోచించాలి. పరీక్ష పెడుతున్నాడు దేవుడు, నువ్వు ఆలోచించి దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుచుకోవాలి. అప్పుడే నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. నేను ఇంత ప్రార్థన చేసుకుంటున్నానే నాకు ఎందుకు మేలు జరగట్లేదు, నేను ఇంత ప్రార్థన చేసుకుంటున్నానే నాకు ఎందుకు ఈ కార్యాలు జరగట్లేదు, దేవుడు ఎందుకు నాకు మేలు చేయట్లేదు అని కొంతమంది అనుకుంటారు. కానీ నీ హృదయం సరి చేసుకోవాలి. హృదయాన్ని ఎవరైతే దేవునికి హృదయానికి దూరంగా ఉందో, దేవునికి మన హృదయం దూరంగా ఉంటే దేవుడు మనల్ని సరిచేసే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఈ వాక్యం చెప్తున్నాడు ఈరోజు మనతో. ఏమంటున్నాడు? నేను హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నాడు. భద్రంగా కాపాడుకోవాలి. మనం దారి తప్పిపోకుండా, లోకంలో పడిపోకుండా, జారిపోకుండా, అవిశ్వాసంగా కాకుండా విశ్వాసులే మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఈరోజు. అందుకే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నాడు. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అందుకే దేవుడు ఏమంటుంటే, నువ్వు ఎన్నిసార్లు దేవుడిని స్తుతించినా, ఎన్నిసార్లు దేవుని మహింపరిచినా, ఎన్నిసార్లు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నా అక్కర్లు తీర్చు, నా సమస్యలు తీర్చు అంటే దేవుడు తీర్చే దేవుడు కాదు. వెంటనే నువ్వు అడిగావని చెప్పేసి తీర్చే దేవుడు కాదు. నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథం 139, కీర్తన గ్రంథం 139 కీర్తన 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గమును నడిపింపుము అంటున్నాడు. ఏమంటున్నాడు దావీదు కుమారుడు? దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము అంటున్నాడు. పరీక్షించమంటున్నాడు. నా హృదయం ప్రభువా నీ కొరకు నేను తప్పిస్తున్నాను అంటాడు. ముందేమంటాడంటే 21 వచనంలో, యెహోవా నిన్ను ద్వేషించువాని నేను ద్వేషించున్నాను కదా. ఎవరు ద్వేషిస్తున్నాడు? ఆయన ఎవరు ద్వేషిస్తున్నాడు? మనుషులు కాదు ద్వేషించేది. దేవుడు ఎవరిని ద్వేషిస్తున్నాడో వాళ్ళని ద్వేషిస్తున్నాడు. మనుషులు కాదు ద్వేషించేది. ఎవరిని ద్వేషిస్తున్నాడు? దేవుడు ఒక అపవాదిని ద్వేషిస్తున్నాడు, ఒక సాతాన్ని ద్వేషిస్తున్నాడు, ఒక కుయుక్తిపరురాలని ద్వేషిస్తున్నాడు అన్నమాట. దేవుడు ఎవరైతే దేవుని యొక్క బిడ్డలకి ఆటంకపరుస్తున్న దురాత్మలు వాటిని ద్వేషిస్తున్నాడు దేవుడు. అందుకే దేవుడే ఇక్కడ దావీదు కుమారుడు ఏమంటున్నాడంటే, దేవా యెహోవా నిన్ను ద్వేషించువని నేను ద్వేషించున్నాను కదా, నీ మీద లేచువని నేను అసహించుకొనుచున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారు నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను అన్నాడు. చూసావా, ఆయన శత్రువులుగా భావించుకుంటున్నాడు. ఎవరిని? దేవుని యొక్క శత్రువులు నాకు శత్రువులే అంటున్నాడు. దేవునికి శత్రువులు నాకు శత్రువులే, దేవుని యొక్క మిత్రులు నాకు మిత్రులే అంటున్నాడు. అందుకే దేవునికి మిత్రులుగా మనం ఉండాలి, కానీ దేవునికి శత్రువులుగా మనం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇది అందుకే ఇక్కడ ఏమంటే, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. పూర్ణ ద్వేషం అంటే పూర్తిగా వారి మీద నేను ద్వేషిస్తున్నానయ్యా,
పూర్తిగా నేను వాటిని ద్వేషిస్తున్నానయ్యా అని చెప్తున్నాడు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను అంటున్నాడు. ఎవరిని? వాటిని శత్రువులుగా భావించుకొనుచున్నాను అంటున్నాడు. భావించుకుంటున్నాడంట, శత్రువులుగా భావించుకుంటున్నాడంట. దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము అంటున్నాడు. దేవా నా హృదయం ఎలాగుందో ఈ శత్రువులు నేను ద్వేషిస్తున్నాను, ఈ శత్రువులు నేను ద్వేషిస్తున్నాను, నీ మీద లేచి వారిని అసహించుకొనుచున్నాను, వారేందో నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను అంటున్నాడు. వీటిని అన్నిటిని భావించుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తుందంటే దావీదు యొక్క హృదయాన్ని పరీక్షిస్తున్నాడంట. దేవా నన్ను పరిశోధించు, నా హృదయంలో తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందరినేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపింపుము అన్నాడు. నిత్య మార్గంలో నన్ను నడిపింపు ప్రభువా. నాయనా నేను నీకు వ్యతిరేకంగా ఉన్నానేమో చూడు, నీకు వ్యతిరేకమైన తలంపులు కలిగి ఉన్నానేమో చూడు, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉన్నానేమో చూడు, నేను ఏ రీతిగా నిన్ను ద్వేషించవని నేను ద్వేషిస్తున్నాను కదా, నిన్ను అసహించుకుంటున్నాను కదా, నీ శత్రువులను నేను శత్రువులుగా చూస్తున్నాను కదా అన్నాడు. అంటే దేవుని యొక్క శత్రువులను కూడా దేవుడు దావీదు శత్రువులుగానే చూస్తున్నాడు అన్నమాట. అందుకే నన్ను పరిశోధించు ప్రభువా అంటే ఆ మాట మనం కూడా అనాలి. ప్రభువా నేను నీ ముందు యథార్థంగా నడుచుకుంటున్నానయ్యా, నీ ముందు నేను నీ మార్గంలో యథార్థమైన మార్గంలో నడుచుకుంటున్నాను, యథార్థమైన మార్గం నాకు ఉంది నాయనా, యథార్థ మార్గంలో నేను నడుచుకుంటున్నాను, జీవ మార్గంలో నడుచుకుంటున్నాను, నిత్య మార్గంలో నడుచుకుంటున్నాను. నేను ఎక్కడ ప్రభువా నిన్ను తుణీకరించే వారుగా నేను లేనయ్యా, నిన్ను దూషించేవారుగా నేను లేనయ్యా, నిన్ను ఆటంకపరిచేవారుగా నేను లేనయ్యా అని మన హృదయాన్ని మనం సరి చేసుకుంటూ దావీదు ఏ రీతిగా మరి ఆయన యొక్క హృదయాన్ని సరి చేసుకుని దేవుని ముందు పెట్టాడో ఆ రీతిగా మనం కూడా దేవుని ముందు మన హృదయాన్ని పెట్టాలని కోరుకుంటున్నాడు. వారి యందు దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోనము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకోను, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందునేమో చూడు, నిత్య మార్గం నన్ను నడిపించు, నిత్య మార్గంలో నడిపించమని అడుగుతున్నాడు. నిత్య మార్గం నడిపించమని మనం కూడా అడగాలి. ప్రభువా నిత్య మార్గంలో నన్ను నడిపించు, యథార్థ మార్గంలో నన్ను నడిపించు, జీవ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా అని మనం అడగాలి. ప్రభువా నేను పాపినయ్యా, ఈ లోకంలో తల్లి గర్భంలో రూపుకు మునిపి నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుడి దగ్గర మనము ఒప్పుకోవాలి. మన పాపాలను ఒప్పుకోవాలి, మన దోషాలను ఒప్పుకోవాలి, మన అతిశయపడిన మాటలు ఒప్పుకోవాలి, మన దుర్మార్గమైన పనులు ఒప్పుకోవాలి. అన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకుని దేవా నన్ను క్షమించు ప్రభువా, నేను అపవిత్రమైన పెదలో గలవాడిని అంటాడు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము. చూడు ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు నా శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు తిరిగి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అన్నాడు. ఏమన్నాడు? ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపము ప్రాయశ్చిత్తమైన, నీ దోషం తొలగిపోయింది అంటున్నాడు. దేవుడు అగ్నితో ఆ పెదవులకు కాల్చివేశాడు అన్నమాట. అగ్నితో ఆ పెదవుల్ని కాల్చివేశాడు. ఆయన పాపములు తొలగిపోయినాయి. మా పాపాలు తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? అయ్యో నేను అపవిత్రమైన జనుల మధ్య నేను ఉన్నాను ప్రభువా, అపవిత్రమైన మాటలు నేను పలుకుతున్నాను ప్రభువా, అపవిత్రమైన తలంపులు కలిగి నేను జీవిస్తున్నాను ప్రభువా, అపవిత్రమైన ఆలోచనలు నాలోకి వస్తున్నాయి ప్రభువా, వాటి నుండి విడుదల దయచే ప్రభువా, నేను అపవిత్రమైన పెదల గలవాడిని, అపవిత్రమైన హృదయము గలవాడిని అని ప్రభు మనం దేవుని దగ్గర మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. యథార్థమైన ప్రార్థన దావీదు అదే యథార్థమైన ప్రార్థన చేశాడు. యెషయా యథార్థమైన ప్రార్థన చేశాడు. నీ ప్రార్థనలో నా ప్రార్థన యథార్థత ఉంటే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడన్నమాట. నీ ప్రార్థనలో మోసం ఉన్నా, నీ ప్రార్థనలో అపవిత్రమైన మాటలున్నా దేవుడు నీ ప్రార్థన ఆలకించడు, నీకు ప్రతిఫలము ఇవ్వడు అని చెప్తున్నా. అయితే దేవుడు ఎప్పుడు కూడా నిజాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర నిజాన్ని ఒప్పుకుంటేనే దేవుడు మనకు ప్రతిఫలం చేయాలి. అందుకే నిరుదయాన్ని భద్రం చేసుకోమంటున్నాడు సామెతల గ్రంథంలో. ఏమన్నాడు? నిరుదయాన్ని భద్రము చేసుకుంటే నువ్వు అడిగినయల్లా దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నువ్వు మనుషులతో కాదు మాట్లాడేది, శత్రువులతో కాదు మాట్లాడేది, మిత్రులతో కాదు నువ్వు మాట్లాడేది,
దేవునితో మాట్లాడుతున్నావు కాబట్టి నీ మాట సరిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మాట సరిగా ఉండాలి, నీ హృదయం సరిగా ఉండాలి, నీ ఆలోచనలు సరిగా ఉండాలి, నీ తలంపులు సరిగా ఉండాలి, నీ చూపులు సరిగా ఉండాలి. కాబట్టి నీ యొక్క తలంపులన్నీ కూడా దేవుడు ఎరిగిన దేవుడు కాబట్టి నీ మీద ఆయన కన్ను దృష్టి పెట్టాడు కాబట్టి ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు కాబట్టి ఆయన నీ వైపు చూస్తున్నాడు కాబట్టి నిన్ను చూస్తున్నాడు కాబట్టి ఆయన నీ యొక్క నీతిని నీ యొక్క యథార్థతను కనిపెట్టి నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు నిజాన్ని ఒప్పుకుంటావో ఎప్పుడైతే నువ్వు నిజాన్ని ఒప్పుకుంటావో ఎప్పుడైతే నీ నీతి పరుడుగా నివసిస్తావో ఎప్పుడైతే నీతి పరురాలుగా నివసిస్తావో అప్పుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మోసగాడు కాదు, నీతిమంతుడు యథార్థమంతుడు న్యాయమంతుడు. ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన దేవుడు ఆయన. నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన దేవుడు ఆయన. నేను భూమిని ఆకాశాన్ని సృజించిన వాడిని, సృష్టికర్తని నేనని చెప్పిన దేవుడు ఆయన. ఒక్క మాట అయినా సరే అబద్ధం మన నోట వస్తే దేవుడు మనల్ని క్షమించే దేవుడు కాదు, మనకు సహాయం చేసే దేవుడు కూడా అంతకంటే కాదని చెప్తున్నా. ఎప్పుడు కూడా దేవుని మార్గంలో మనం నీతిగా యథార్థంగా న్యాయంగా మనం నడుచుకుంటే దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన యథార్థత చూసే దేవుడు, మన నీతిని చూసే దేవుడు. నిజమే, ఈ లోకంలో మనం పుట్టిన మొదలు పాపులమే. పాపం ఎవ్వరు కూడా పాపం చేయని వారు లేరు, తప్పులు చేసేవారు లేరు, తప్పులు చేయని వారు లేరు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు దేవుడు. అందుకే ఏమంటున్నాడంటే కొరింథీయులకు రాసిన పత్రిక ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఏమన్నాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉంటుందంట? వెరితనముగా ఉంటుందంట. సిలువను గూర్చిన వార్త వెరితనముగా ఉంటుందంట. రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అందుకే ఏమన్నాడు దేవుడు సామెతల గ్రంథంలో? నీకు ఆరోగ్యం ఇస్తాను అంటున్నాడు. ఆరోగ్యం ఇస్తానన్నాడా లేదా? సామెతల గ్రంథంలో ఏమన్నాడు? ఆరోగ్యం ఇస్తాను అంటున్నాడు. నువ్వు నీ హృదయాన్ని భద్రం చేసుకుంటే జీవదారులు ఇస్తానంటున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, నువ్వు శక్తివంతులుగా ఉంటావు, బలవంతులుగా ఉంటావు అంటున్నాడు దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని. మన దేవుని యొక్క వార్తను వింటున్నప్పుడు శక్తితో బలముతో మరి ఆసక్తితో అవిశ్వాసంతో కాదు, ఆసక్తితో మనం వినాలి, ఆసక్తితో వినాలి. దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావు ప్రభా, నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా, నా హృదయంలో ఉన్న తప్పులు బయటపెట్టు ప్రభా అనాలి. ఏమనాలి? మనం ప్రార్థన చేసినప్పుడు నా హృదయంలో ఉన్న నీ వాక్యం ద్వారా నా హృదయంలో ఉన్న తప్పులు బయటపెట్టు ప్రభా అనాలి. బయట పెట్టాలి, బయట పెడతాడు దేవుడు. మన వాక్యం చదువుతుంటే మన తప్పులు మనకి బయట పెడతాడు దేవుడు, బయట పెట్టే దేవుడు కూడా. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుచున్నాయి అంటాడు 91వ కీర్తనలో. మన రహస్య పాపాలు ఆయన ముఖకాంతిలో కనపడతాయి అంట. ఎక్కడ కనపడతాయి? అందుకే నీ హృదయాన్ని భద్రం చేసుకో అంటున్నాడు కీర్తన గ్రంథం 90. దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములను కనబడుచున్నవి. ఎక్కడ దాచుకున్నాడంట? మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు అంటున్నాడు. మన దోషాలు ఆయన ఎదుట నుంచుకొని ఉన్నాడు, మన దోషాలు ఆయన ఎదుట ఉంచుకున్నాడు కాబట్టి నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి అన్నాడు. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. దేవుని యొక్క ముఖకాంతిలో ఆయన వైపు మనం కన్నులెత్తి కూడా చూడలేము. అందుకని ఆయన వైపు మనం కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని ప్రభా నేను పాపిన, నన్ను క్షమించు, కరుణించు అని సుంకరి ప్రార్థన చేసిండు. పరిసేడు ప్రార్థన మనం నేర్చుకోకూడదు. పరిసేడు ప్రార్థన దేవుడు మెచ్చలా.
సుంకరి ప్రార్థన దేవుడు మెచ్చాడు. అందుకే సుంకరి ప్రార్థనలాగా ప్రభా నీ వైపు చేతులెత్తుటకైనను నీ వైపు కన్నులెత్తుటకైనను నేను సరిపోను ప్రభా, నన్ను క్షమించయ్యా అని మన పాపాలు, మన దోషాలు, మన అహంకారము, మన దుర్మార్గత, మన మురికి జీవితం అంతా కూడా దేవుడి ముందు మనం పెడితే దేవుడు మనల్ని క్షమించి మనకు సహాయం చేసే దేవుడు. అందుకే దేవుడు కొంతమంది భక్తులు మేలు పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన యొక్క ముఖ కాంతిలో రహస్య పాపాలు కనబడుతున్నాయి కాబట్టి మేలు పొందుకోలేకపోతున్నారు. ఆయన ముఖ కాంతిలో ఆయన ఒక పాప రహస్యాలు కనబడుతున్నాయి కాబట్టి ఒప్పుకోమని దేవుడు చెప్తుంటే ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుని ప్రభా నన్ను క్షమించు, ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టుకోకుండా మళ్ళీ అదే తప్పు. ప్రార్థన చేసినప్పుడేమో ఒక రకంగా, ప్రార్థన లేనప్పుడు ఒక రకంగా. కొంతమంది అలా ఉంటారు. అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవి దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు అవి విడిచిపెట్టేయాలి. వాటిని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా మనము దేవుని మాటకి లోబడాలే కానీ, దేవుని మాటకి లోబడి జీవించలే కానీ, దేవునికి లోబడి దేవా నీ మాటకు లోబడుతున్నాను ప్రభా, దేవా నీ యొక్క ఆజ్ఞలను అనుసరిస్తాను ప్రభా, నీ చిత్తానుసారంగా నేను జీవించే మార్గం నాకు దయచే ప్రభా, అట్టి ఆలోచన జ్ఞానం నాకు దయచే ప్రభా అని అడిగితే దేవుడు మనకు మేలు చేసే దేవుడు కూడా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీకు జ్ఞానము కొద్దిగా ఉంటే నన్ను అడుగు నేను ఇస్తాను అన్నాడా? నీకు జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడుగు నేను ఇస్తాను అంటున్నాడు. నేను సామెతల గ్రంథం జ్ఞానము 8వ అధ్యాయం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధిలో మొగల్లోను నడి మార్గంలో అది నిల్చున్నది. గుమ్మముల ఎద్దను, బొరదరముల ఎద్దను, పట్టణపు గమ్ముల ఎద్దను నిలబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను. ఎవరికి ప్రకటిస్తున్నాడు? మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారిలో జ్ఞానం ఎట్టిదని తెలుసుకోండి అన్నాడు. చూసావా ఏమన్నాడు? జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదని తెలుసుకోండి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదని యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులు మీకు తెలిపేదను, వినుడి అంటున్నాడు. చెప్పేదను వినుడి అంటున్నాడు. దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క మార్గంలో నడవటానికి, దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవటానికి, యథార్థమైన మార్గంలో మనం నడవటానికి మనం ఇష్టపడితే, దేవుని ప్రేమిస్తే, దేవుని గణపరిస్తే, దేవుని మహింపరిస్తే, దేవుని ఆరాధిస్తే, మనపూర్వకంగా హృదయపూర్వకంగా నా ఎద్దుకు రండి అని దేవుడు పిలుస్తున్నప్పుడు హృదయపూర్వకంగా మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనకు మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. అందుకే కొంతమంది మేలు పొందుకోలేకపోతున్నారు, కొంతమంది మేలు పొందుకుంటున్నారు. ఎందుకంటే హృదయం విప్పి దేవుడి దగ్గర మాట్లాడి మరలా ఆ తప్పులు చేయకుండా ఉన్నవారేమో మేలు పొందుకుంటున్నారు. మరలా ఒప్పుకుని విడిచిపెట్టకుండా మళ్ళీ అదే తప్పు చేస్తున్న వాళ్ళు మేలు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ స్థితిలో మనం వండుకోకుండా, అయ్యా యథార్థమైన మార్గంలో నడుచుటకు నాకు శక్తినివ్వయ్యా, నాకు బలంనివ్వయ్యా, నాకు జ్ఞానంనివ్వయ్యా దేవుడిని అడిగేమనుకో దేవుడు నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు మేలు చేసే దేవుడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా శత్రువుల్ని దూషిస్తూనే ఉంటాడు. శత్రువులను దూషించేటప్పుడు మనం కూడా శత్రువులు అంటే లోక సంబంధమైన మనుషులు కాదు, పరలోక దురాత్మలతో పోరాడుతున్నాం కాబట్టి ఆ దురాత్మలే దేవుని యొక్క శత్రువులు, మన శత్రువులు కూడా అవే. కాబట్టి వాటి ప్రభావం మన మీద పడుకోకుండా, వాటి తలంపులు కానీ వాటి ఆలోచనల మీద మన మీద పడకుండా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మన మీద ఉండాలని ఎప్పుడు నిత్యము నిరంతరము దేవుని కృపలో మనం నింపబడి దేవుని మార్గంలో మనం నడుచుకునేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం జీవించేవారుగా ఉందాం. ఈ చిన్న వాక్యం దేవుడు తెలుసుకోక ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగినవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎన్నో మేళ్ళు, ఎన్నో ప్రకారాలు చేసిన దేవుని స్తోత్రాలు ప్రభా. నిజమేనైనా ఈ వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడే ప్రభా, నీ స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలయ్యా. ఎలా మేము ప్రభ జీవించాలో మాకు తెలియపరిచిన దేవుని స్తోత్రాలు నైనా ప్రభా. నాయన మా యొక్క రహస్య పాపములు ప్రభా
నీ ఎదుట ఒప్పుకుని విడిచిపెడితే ప్రభా మాకు మేలు చేసే దేవుడు కూడా ప్రభా నీ స్తోత్రాలయ్యా. వాటిని దాచుకుంటే ప్రభా నాయన మాకు దూరంగా ఉండే దేవుడు ప్రభా అయ్యా. నీకు ప్రభా నాయన దూరంగా ఉండకుండా ప్రభా నైనా మా పాపములు మా దోషములన్నీ కూడా నీ పాదాల ముందు పెట్టి ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా ప్రభా సహాయం చేయండి అయ్యా. నీ మేలు పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. దావీదైతే ప్రభా ఇదిగో నిన్ను ద్వేషించేవారు నేను ద్వేషిస్తున్నాను అంటున్నాడు ప్రభా. నిన్ను హింసించేవారు నేను హింసిస్తాను అంటున్నాడు ప్రభా. నీకు ఆయస్కరమైన మార్గం నా ఎందునేమో చూడు నిత్య మార్గం నడిపించాను ప్రభా. దావీదు లాంటి ప్రార్థన మాకు నేర్పించిన ఆయన విశ్వాసంతో ప్రభు నేను వెంబడించే కృపను మాకు దయచేయండి అయ్యా. జ్ఞానం లేని వారు లేరా నా ఎదుకు రండి అంటున్నావు, జ్ఞానం ఇస్తానంటున్నావు ప్రభా. మాకు జ్ఞానమును దయచేయండి ప్రభా, మాకు వివేకమును దయచేయండి ప్రభా, మాకు విశ్వాసమును దయచేయండి ప్రభా. ఎలాంటి మార్గంలో నడుచుకోవాలో మాకు నేర్పించిన అయినా తగిన జ్ఞానం మాకు దయచేసి ప్రభా మీ నామానికి నేను తెచ్చుకునిచున్నానయ్యా. నా కుటుంబం చుట్టూ కూడా నీ కంచెని కాపులు దయచేసి నైనా నీ పాదాలు పట్టుకుని పెట్టుకున్నానయ్యా. మీరే కార్యం జరిగించండి ప్రభా. నీ వందనాలు స్తోత్రాలయ్యా. నా కుటుంబంలో ప్రభా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్లో ప్రభా నాయన వాక్యం వింటున్న బిడ్డలందరినీ ప్రభా ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. అయ్యా వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా నాయన బలపడటకు ప్రభా నేను శక్తిమంతులకు సహాయం చేయమని నిన్న వాక్యం హృదయంలో నా ప్రభా నీరు కట్టి ఫలింప చేయమని కృప చూపించి కాపాడి రక్షించమని ప్రతి ఒక్కరికి తోడుగుండి మాకు తోడుగుండమని చిన్న ప్రాణాన్ని చేర్చుకుని పట్టుకోవాలని దయచేయమని నా ప్రభు నా రక్షిస్తున్నాం రాజు నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.